ఓం శ్రీ గణేశాయ నమః. అక్షంతలు ఉపయోగించడంలోని పరమార్థం గురించి తెలుసుకుందాం. క్షతః అంటే విరుగునది, అక్షతః అంటే విరుగనిది, అనగా విడదీయరాని ప్రేమబంధం గలదనే భావం. మన వివాహ వ్యవస్థలో కూడా అక్షతల్ని తలంబ్రాలు పోయటంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. తలన్ ప్లస్ బ్రాలు అనగా తల నుండి కిందికి జారేవి అని అర్థం. వధూవరుల దోసిళ్లలో పాలు చల్లి తలంబ్రాలు పోసి మళ్ళీ పాలు చిలకరించి ముందు వరుడు తర్వాత వధువు క్రింద మంత్రాలు వధూవరులచే చెప్పిస్తూ పురోహితుడు 3 పర్యాయాలు ఒకరి తలపై ఒకరిచే తలంబ్రాలు పోయిస్తూ ఉంటాడు. అంటే సంతానం సమృద్ధిగా లభించుగాక అని వధువు వరునిపై తలంబ్రాలు పోస్తాడు. తరువాత ఒకరితో ఒకరు పోటీ పడుతూ వారు తలంబ్రాలు పోసుకుని ఆనందిస్తూ ఉంటారు. అలా వివాహ వేడుకలో తలంబ్రాలకి విశేషమైన స్థానం ఉంది. బ్రహ్మరాతను నుదుటిపై వ్రాస్తాడు. కర్మఫలాలన్నీ తలపైన వ్రాసి ఉంటాయి. ధర్మాత్మలు పెద్దవారు అక్షింతలు మన తలపై వేసి ఆశీర్వదించడం ద్వారా తలరాత కొంతైనా మారుతుందని మన పెద్దల విశ్వాసం. అందువల్ల పెద్దలు ఎవరైనా వస్తే ఆశీర్వదించమని అక్షతలు వేయమని అంటూ ఉంటారు. పెద్దలు వేసిన అక్షతలు నేల రాలితే వాటిని ఎవరూ తొక్కకుండా వాటిని ఏరి ఎవరూ నడవని ప్రదేశంలో వేయాలి. విభూది కుంకుమ నుదుట పెట్టుకోవాలి. అక్షతలు తల మీద వేసుకోవాలి. విధి వ్రాతలన్నీ మన తల మీదే కదా వ్రాయబడి ఉన్నాయి. మనం చేసిన కర్మఫలాలన్నీ బ్రహ్మదేవుడి చేత వ్రాయబడి ఉన్నాయి. అందువలననే బ్రహ్మ కపాలం అని చెప్తారు. ఇలా వ్రాయబడ్డ విధివ్రాతలు కర్మలు క్షీణించడానికి తల మీద అక్షంతలు వేసే ఆచారం వచ్చింది. అది ఆశీర్వాదమై ఆ విధివ్రాతలన్నింటినీ మార్చగల శక్తి కలిగి వాటిని నశింపచేయగలదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. పెద్దలు మహాత్ములు వీరిచే వేయబడిన అక్షంతలు ఆశీర్వాదం వలె పనిచేసి విధివ్రాతలన్నింటినీ మార్చగలవు అనే విశ్వాసం వల్లనే నేటికి పెద్దల వద్ద నుండి అక్షంతల్ని తీసుకుంటారు. నూతన దంపతులు వేదవేత్తలు కుటుంబంలో కులంలో పెద్దలు కవులు పండితులకు తాంబూలం అందించి వారి ఆశీస్సులు అందుకొని వారిని గౌరవిస్తారు. వేద మంత్రాలతో వాక్శుద్ధి గల పెద్దలు నిండు మనస్సుతో నూతన వధూవరులను ఆశీర్వదించటం వలన నూతన దంపతులకు గల సమస్త దోషాలు తొలగిపోయి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతాయి. అందువల్ల పెద్దల చేత అక్షంతలు వేయించుకుని ఆశీర్వాదం పొందుతూ ఉంటారు. మన తలరాతను మార్చే అక్షంతలు ఆశీర్వాదం గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు నవబ్రహ్మలు ఎవరో వారి ఆలయం ఎక్కడుందో తెలుసుకుందాం. సృష్టికి కర్త బ్రహ్మదేవుడు. ఈయన సృష్టి కార్యాన్ని కొనసాగించడానికై పెక్కుమంది మానసపుత్రులను సృష్టించాడు. అలా కలిగిన బ్రహ్మ మానసపుత్రులలో 9 మంది ప్రజా సృష్టికి కారణభూతులయ్యారు. వారే నవబ్రహ్మలు. ఈ నవబ్రహ్మలకి మరో పేరు ప్రజాపతులని. వారు అత్రి, అంగీరసుడు, పులస్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు మరియు మరీచి అన్నమాట. వీరిలో సప్త ఋషులు కూడా అంతర్భూతులై ఉన్నారు.
మానసపుత్రుల్లో తక్కినవారైన సనక సనందాదులు సృష్టి కార్యానికి అంగీకరించిన ఊర్ధ్వరేతస్కులై జ్ఞానులయ్యారు. వీరు ఎలా జన్మించారో తెలుసుకుందాం. బ్రహ్మ యొక్క కన్నుల నుండి అత్రి, ముఖము నుండి అంగీరసుడు, కర్ణము నుండి పులస్యుడు, నాభి నుండి పులుహుడు, హస్తము నుండి క్రతువు, చర్మము నుండి భృగువు, ప్రాణము నుండి వశిష్ఠుడు, బొటనవేలు నుండి దక్షుడు, మనస్సు నుండి మరీచి అనే ప్రజాపతులు పుట్టారని భాగవతాది గ్రంథాలు నిరూపిస్తున్నాయి. వీరు గావించిన సృష్టి కార్యక్రమం పురాణాల్లో వివరించబడి ఉంది. వీరి ఆలయం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. దాన్నే బ్రహ్మేశ్వర ఆలయం అని అంటారు. మరొక విధంగా కూడా ఈ నవబ్రహ్మల్ని ఇలా అంటూ ఉంటారు: బాలబ్రహ్మ, కుముద బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారక బ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పదబ్రహ్మ అనే వాళ్ళకి ఇంకో పేరు కూడా ఉంది. బ్రహ్మదేవునికి మొదట 5 ముఖాలు ఉన్నాయి. బ్రహ్మ విష్ణువులు ఇరువురిలో ఎవరు అధికులు అనే ప్రశ్న వచ్చినప్పుడు శివుడు లింగాకారాన్ని ధరించి విష్ణువును తన మూలం చూసి రమ్మని, బ్రహ్మను అగ్రభాగాన్ని చూసి రమ్మని చెప్పాడు. చూసి వచ్చిన తర్వాత ఎవరు అధికులని నిర్ణయిస్తానని చెప్పాడు. విష్ణువు వరాహ రూపంతో కిందికెళ్ళి లింగ మూలాన్ని చూడలేక తిరిగి వచ్చి నిజం చెప్పాడు. బ్రహ్మ హంసరూపుడై పైకి పోయి అగ్రభాగం చూడలేకున్నా తిరిగి వచ్చి చూశానని అబద్ధం చెప్పాడు. ఆ దోషం వల్ల అతని ముఖం ఒకటి గాడిద ముఖంగా మారిపోయింది. బ్రహ్మ తాను అధికుడనే గర్వించి గర్వం తగదని శివుడు చెప్పినా వినలేదు. పైగా తన గాడిద ముఖంతో శివుడిని తీవ్రంగా దూషించాడు. శివుడు కాలభైరవుడిని సృష్టించి తన్ను దూషించిన బ్రహ్మ శిరస్సును ఖండించమని చెప్పాడు. భైరవుడు శివుని ఆదేశం మేరకు ఆ తలని ఖండించాడు. అలా ఖండింపబడిన బ్రహ్మ శిరస్సుకు చెందిన కపాలం శివుడు చేతబట్టుకుని భిక్షాటన చేస్తున్నట్టుగా పురాణాలు చెప్తున్నాయి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు. భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి
అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి మదిని దోచే